పశ్చిమ బెంగాల్లో చీకటి పాలన అంతమైపోయింది. మమతా బెనర్జీని దొంగ దెబ్బ తీశారు. అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఏమైనా జరిగితే మేము భారత్ను మూడు ముక్కలు చేస్తామంటూ కూడా బెదిరింపులు కూడా చేస్తున్నారు. రాబోయే కాలంలో కొన్ని డిస్ట్రిక్ట్స్ పేరు చెప్తాను. ఈ 7 డిస్ట్రిక్ట్స్ లో చాలా టెన్షన్ ఉండబోతోంది. ఇలాంటి ముళ్ళ కంచెకు మేము భయపడం అంటూ అక్కడ ఫారెన్ అడ్వైజర్గా ఉన్నటువంటి హుమాయూన్ కబీర్ అటు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. సువేందు అధికారి గారికి ఛాలెంజెస్ అంటే నెక్స్ట్ రాబోయే 6 నెలలు అగ్ని పరీక్షతో సమానం అండి. నమస్తే. పశ్చిమ బెంగాల్లో చీకటి పాలన అంతమైపోయింది. మమత శకం అంతమైపోయింది. ఒక సూర్యుడు ఉదయించినట్టుగా పశ్చిమ బెంగాల్లో ఒక కొత్త శకం మొదలైంది. సువేందు అధికారి రూపంలో ఒక అగ్రెసివ్ లీడర్, ఫైర్ బ్రాండ్ లీడర్ ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకున్న తర్వాత గడిచిన 2-3 రోజుల్లో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అతను తీసుకున్నటువంటి నిర్ణయాలలో ముఖ్యంగా తొలి మంత్రివర్గ సమావేశంలోనే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఈ తీసుకున్నటువంటి నిర్ణయాలు బంగ్లాదేశీ చొరబాటుదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నాయి. దాంట్లో మొట్టమొదటి నిర్ణయం ఫెన్సింగ్ని ఏర్పాటు చేయాలి. మిగిలి ఉన్నటువంటి ఫెన్సింగ్ ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని పూర్తి చేయాలి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి కొంత ల్యాండ్ అలొకేషన్ కూడా జరిగింది, భూమిని కేటాయించడం కూడా జరిగింది. దీనికి సంబంధించి సువేందు అధికారి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో బంగ్లాదేశ్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి ముళ్ళ కంచెకు మేము భయపడం అంటూ అక్కడ ఫారెన్ అడ్వైజర్గా ఉన్నటువంటి హుమాయూన్ కబీర్ అటు నుంచి మాట్లాడుతూ ఉన్నారు. మరికొంతమంది మమతా బెనర్జీని దొంగ దెబ్బ తీశారు. మోదీ అలాగే ఎన్నికల సంఘం కలిసి, అమిత్ షా కలిసి దొంగ దెబ్బ తీశారు. అక్కడ ఉన్నటువంటి ముస్లింలకు ఏమైనా జరిగితే మేము భారత్ను మూడు ముక్కలు చేస్తామంటూ కూడా బెదిరింపులు కూడా చేస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది? సువేందు అధికారి తొలి కేబినెట్ భేటీలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి? పరిపాలన ఏ విధంగా పరుగులు పెట్టిస్తున్నారు? దీని గురించి మాట్లాడదాం. నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. ప్రసాద్ గారు, మన ఫెన్సింగ్ మనం వేసుకుంటున్నాం, మన సరిహద్దుని మనము భద్రపరుచుకుంటున్నాం. సో ఇంతకాలం సాగినటువంటి ఆటలకి మీదట సాగవు అనేటువంటి ఒక ఇండికేషన్ వెళ్తోంది. అందుకని ఆయన మొదటి సంతకం నాకు తెలిసి ఈ ఫైల్ మీదనే బిఎస్ఎఫ్కి ల్యాండ్ అలొకేషన్కి సంబంధించి పెట్టారు. దాంతోపాటు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఏంటి సార్, ఏం జరుగుతోంది వెస్ట్ బెంగాల్లో? ఏమండి, ఇది చాలా కీలకమైన నిర్ణయం అండి. ఎందుకంటే కేంద్రం నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో సార్లు అక్కడ కొంచెం ఎక్కడైతే ఉందో ఫెన్సింగ్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే మమతా బెనర్జీకి ఆ ల్యాండ్ కి కాంపన్సేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఆవిడ మంజూరు చేయకపోవడము, చేస్తూ రావడము, ఈ చొరబాటుదారులు ఎవరైతే ఉన్నారో అదే మార్గాన్ని ఎంచుకుంటూ బెంగాల్లో రావడము, ఇటువంటివన్నీ జరుగుతూ వచ్చాయండి. వీరు తీసుకున్న ఫస్ట్ స్టెప్ Day 1 6 క్యాబినెట్ డెసిషన్స్ లో అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ బిఎస్ఎఫ్ కి 600 ఎకరాల భూమిని వారికి ట్రాన్స్ఫర్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఆల్రెడీ 127 కిలోమీటర్స్ ఆఫ్ ల్యాండ్ కి వీళ్ళు గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎక్వైర్ చేసి కాంపన్సేషన్ ఇచ్చినా సరే వీళ్ళు ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయలేదండి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్. అంటే ముఖ్యమైన అంశం చూడాల్సింది, ఎందుకంటే దాంట్లో కలకత్తా హైకోర్టు కూడా దానికి సంబంధించిన అధికారి మీద ఫైన్ చేయడం కూడా జరిగింది. సో అలాగే చూసుకుంటే అండి, ముఖ్యమైనది కేంద్రంలో బీజేపీ ఎంత ఉన్నా దేశం గురించి మేము ప్రాణాలు ఇస్తామన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయకపోతే ఏం చేయలేరండి. సో దీనికి ఒక డైరెక్ట్ మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే 1987లో రాజీవ్ గాంధీ ప్రభుత్వము ఎప్పుడైతే ఇండియా పీస్ కీపింగ్ ఫోర్స్ అని శ్రీలంకకు పంపించిందో అక్కడుండే ఎల్టీటీకి తమిళనాడు గవర్నమెంట్ అప్పుడు ఎవరైతే ఉన్నారో డిఎంకే ప్రభుత్వము వాళ్ళు సింపథెటిక్ గా ఉండేవారు. అందు గురించి భారతదేశము చాలా మంది సైనికుల్ని కోల్పోయిందండి అక్కడ. సో అలాగే ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేయలేకపోతుందో ఇక్కడ చాలా మంది చొరబాటుదారులు వీళ్ళు ఎక్కువైపోయి అక్కడే కాదు అక్కడి నుంచి భారతదేశంలో వివిధ ప్రాంతాలకు స్ప్రెడ్ అయిపోతున్నారు. మనము బంగ్లాదేశే కాదు రోహింగ్యాలను కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. భాగ్యనగరంలో
వాళ్ళు స్పెసిఫిక్ గా వాళ్ళకంటూ ఒక ఫుట్బాల్ క్లబ్, వాళ్ళకు ఒక కాలనీ ఇవన్నీ ఏర్పరచుకున్నారు. సో ఇటువంటి సమస్యలకి చెక్ పెట్టడానికి, అంటే అక్కడే సోర్స్ దగ్గర చెక్ పెట్టడానికి వీరు తీసుకున్న నిర్ణయం చాలా పెద్దదండి. అండ్ మోరోవర్ మనం చూడాల్సింది ఏంటంటే బీజేపీ కూడా కమిట్మెంట్ ఏమి ఇచ్చారంటే 45 డేస్లో దీన్ని మేము కంట్రోల్ చేస్తాము అని ఒక కమిట్మెంట్ ఇచ్చారండి. సో లేకపోతే మనకి ఏంటంటే మనకి సెక్యూరిటీ అనలిస్టులు వాళ్ళందరూ చెప్పడం ఏంటంటే హమాస్ తరహా ఈ టన్నల్ నెట్వర్క్లు, లేకపోతే ఆ నెట్వర్క్ నే యూజ్ చేసుకుని హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్, లేకపోతే ఫేక్ నోట్స్, ఆర్మ్స్, ఇవన్నీ ట్రాఫికింగ్ అవుతుంది అనేది ముఖ్యంగా మనం చూస్తున్నాం అండి. ఇప్పుడు ఇంకొక పెద్ద ఇష్యూ ఏంటంటే అక్కడ మనకి ఆవులని వీళ్ళని అక్కడ ట్రాఫిక్ స్మగ్లింగ్ చేస్తారు, క్యాటిల్ స్మగ్లింగ్ అంటారు కదా. సో ఆ స్మగ్లింగ్ కి వీళ్ళు చెక్ పెట్టారు. అంటే ఫస్ట్ గోవులకు సంబంధించిన మార్కెట్లు ఏవైతే ఉన్నాయో ఇమీడియట్ గా క్లోజ్ చేసేయాలని ఒకటి చెప్పారు. ఏవైనా ట్రక్కులు ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే దాని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అదే వీళ్ళకి ఏంటంటే టిఎంసి ఎరాలో వచ్చేటప్పుడు అంత పెద్ద యాక్షన్ ఏమి ఉండేది కాదు. సో జస్ట్ తీసుకుని వదిలిపెట్టేసేవారు. అలా ఇంకోటి ఏంటంటే నార్కోటిక్ డ్రగ్స్, ఓకే, చాలా కానీ జనవరి 2025లో దగ్గర 5,800 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఓకే, అది ఎప్పుడు చాలా పెద్ద, ఎస్పెషల్లీ ఈ బార్డర్ చెప్పండి. ఎప్పుడు పట్టుబడ్డాయి ఈ డ్రగ్స్? అంటే గతంలోనా లేకపోతే ఈ మధ్య కాలంలోనా? జనవరి నుంచి జూలై 2025 అండి. వెస్ట్ బెంగాల్ సెక్టర్ లో మెయిన్ వచ్చేసరికి అక్కడ బార్డర్ డిస్ట్రిక్ట్స్ అయిన మాల్దా, ముర్షిదాబాద్ లో పట్టుబడ్డాయి అక్కడ. అలాగే చాలా మనకి ఏంటంటే ఫేక్ కరెన్సీలు అవన్నిటి కూడా చాలా ఎక్కువ అవుతూ వచ్చాయి. ఇంకొక అంచనా ఏంటంటే చిన్న చిన్న పిల్లలు, అంటే 10 ఏళ్ళు 12 ఏళ్ల పిల్లలు, ఇంకా మనం అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే 30 ఏళ్ళలో ఉండే వాళ్ళని ఇల్లీగల్లీ ట్రాన్స్ఫర్ చేసేసి వాళ్ళని ప్రాస్టిట్యూషన్స్ లో, రెడ్ లైట్ ఏరియాస్ లో వాళ్ళని పంపించే ఇది జరుగుతూ వచ్చేది. బెంగాల్లో యాక్చువల్లీ సోనాగచ్చి అనేది పెద్ద రెడ్ లైట్ ఏరియా డిస్ట్రిక్ట్ అండి. అక్కడ దాంట్లోనే ఇంచుమించు 10,000 మంది బంగ్లాదేశీ స్త్రీలు ఉన్నారు అని ఒక అంచనా. సో ఇటువంటి వాటి మీద కూడా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి అని ఇంకొక నిర్ణయం తీసుకున్నారు. ఇంకోటి మనకి అక్కడ ఏంటంటే కట్ మనీ అంటారు అనమాట. ఏమున్నా సరే కట్ మనీయే. అంటే ప్రతి చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నారు అనుకోండి, సపోజ్ ఇప్పుడు పానీపూరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర కూడా నెలకి 2,000 3,000 కట్ మనీ అనమాట. అంటే అక్కడ ఉండే ఆ డివిజన్ లో ఉండే టిఎంసి కార్యకర్తలకు వాళ్ళు డబ్బులు ఇవ్వాలన్నమాట. ఈ కట్ మనీ కల్చర్ మీద లంచాలు, అంటే వాళ్ళు పెట్టుకున్నందుకు వాళ్ళకి ఇవ్వాల్సిందే ఆ కట్ మనీ కల్చర్, సిండికేట్ అనమాట. సో అందు గురించి ఏంటంటే దాని మీద మీరు ఇంకెవ్వరికి ఇవ్వక్కర్లేదు, ఇటువంటి కట్ మనీ కల్చర్ ఉండక్కర్లేదు అని చెప్పడం జరిగింది. దాంతో పాటు అక్కడ భారతీయ న్యాయ సంహిత ఏంటంటే క్రిమినల్ లా ఏదైతే తీసుకొచ్చిందో అది ఇప్పటివరకు ఇంప్లిమెంట్ జరగలేదు అక్కడ. అది ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారమే నడిపించుకుంటూ వాళ్ళకి ఏవైతే ఉన్నాయో దాన్ని ఫేవరబుల్ గా పెట్టుకుంటూ వచ్చారు. ఇప్పుడు అలా కాకుండా భారతీయ న్యాయ సంహిత వచ్చింది. దాంతో నెక్స్ట్ చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతోంది. నెక్స్ట్ వాళ్ళు అక్కడ ఎవరైతే ఉన్నారో ఈవిడకి ఫేవరబుల్ గా, టీఎంసీకి ఫేవరబుల్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయడం కూడా అవుతుంది. ఇంకోటి ఆయుష్మాన్ భారత్, ఢిల్లీ గవర్నమెంట్ లాగానే ఇక్కడ వీళ్ళు ఎప్పుడు చెయ్యము, లేకపోతే ఏదో ఒక కారణం చేత డిలే చేశారు. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఎక్కడైతే క్రెడిట్ వస్తుందో అని ఆ భయం చేత మమతా బెనర్జీ ఎప్పుడు అప్రూవ్ చేయలేదు. కానీ ఇప్పుడు డెఫినెట్లీ అప్రూవ్ చేశారు, గవర్నమెంట్ వెంటనే రిలీజ్ చేసేసింది. అంటే ప్రతి ఒక్కళ్ళకి ఆయుష్మాన్ భారత్ నుంచి వాళ్ళకి ఎటువంటి అనారోగ్యం చేసినా, ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయినా సరే వాళ్ళకి ఎంతో కొంత ఆర్థికంగా వాళ్ళకి సహాయం చేసేయడానికి ఇప్పుడు చాలా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే బెంగాల్ లాంటి ప్రాంతంలో హెల్త్ ఇష్యూలు వచ్చాయంటే పెద్ద ఇంతలా హాస్పిటల్ ఫెసిలిటీస్ అవి కూడా తక్కువే ఉన్నాయి అక్కడ. ఇంకా మనం చూసాం ఎప్పుడైతే గత 15 సంవత్సరాల నుంచి టిఎంసి గవర్నమెంట్ లెఫ్టిస్ట్ వాళ్ళ పార్టీ ఆఫీసులో
హాస్టల్స్ లో ఉండే బిల్డింగ్స్, కొన్ని గుళ్ళని వాటిలన్నింటినీ కబ్జా చేసేసి వాళ్ళ సొంత ఆఫీస్ గా వాటిలుగా చూపించుకున్నారండి. అంటే తర్వాత మనది ప్రసాద్ గారు చెప్పండి. మరొక 2 చెప్పండి. కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా విన్నాను నేను. ఒకటి, ఇంతకు ముందు వరకు 15 బోర్డర్‌కి 15 కిలోమీటర్ల వరకే ఉండేది. ఇప్పుడు ఆ 15 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్స్ వరకు బీఎస్ఎఫ్ పరిధిలోకి వచ్చేటట్టుగా ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతుంది. తద్వారా సెక్యూరిటీని మరింత టైట్ చేయడానికి అవకాశం ఉంటుందని కూడా విన్నాను. 50 50 కిలోమీటర్లు. కిలోమీటర్లు ఓకే. 15 ఉండేది 50 కిలోమీటర్లకు పెంచారా? అండి. ఓకే. అవును. ఓకే. దీంతో పాటు ఈ సొరంగ మార్గాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని వందల సంఖ్యలో సొరంగ మార్గాలున్నాయి. వాటిలో ఇప్పటివరకు బీఎస్ఎఫ్ కొన్నింటిని డిస్మాంటిల్ చేసింది. ఒక 40-50 వరకు వాటిని ధ్వంసం చేసింది. ఇంకా కొన్ని వందలు, సుమారు ఒక 700 వరకు ఉన్నాయి. వీటి ద్వారానే వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ఉగ్రవాదులు గాని, లేకపోతే ఈ చొరబాటుదారులు గాని, రోహింగ్యాలు ఈ సొరంగ మార్గాల ద్వారానే పశ్చిమ బెంగాల్‌లోకి వచ్చేవారు. ఇప్పుడు వాటిని బీఎస్ఎఫ్ నిర్వీర్యం చేస్తోంది, ధ్వంసం చేస్తుంది అన్నటువంటి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందంటారు? సార్ ఇది చాలా కష్టమైన ప్రాసెస్ ఇది. ఎందుకంటే ప్రతి మనం చూసాం ఆ సందేశ్ ఖాళీ లేకపోతే ఇటువంటి డిస్ట్రిక్ట్‌లు ఏవైతే ఉన్నాయో కొన్ని కొన్ని ఇళ్ళు ఎలా ఉంటుందంటే మొదటి భాగమేమో భారతదేశం, వెనకాల ఉండేదేమో బంగ్లాదేశు. వాళ్ళు అటువంటి దాంట్లో సొరంగాలు అవన్నీ పెట్టుకుంటూ తీసుకొచ్చారు. సో అందు గురించి ఇవి ఏంటంటే చాలా టైం పడుతుంది. కానీ ఎప్పుడైతే మన వాళ్ళు అక్కడ చాలా కఠినంగా ఉన్నారో వాళ్ళు రావడానికి కూడా జంకుతారండి. వాళ్ళు అంత ఈజీగా రారు. సో ఇప్పుడు వాళ్ళకి అక్కడ భయం మొదలైంది. సో నేను అనుకోవడము చాలా మటుకు ఇప్పుడు ఏంటంటే హిమంత బిశ్వ శర్మ గారు చెప్పడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా ఏమన్నారంటే బంగ్లాదేశీలని ఐడెంటిఫై చేయడం ప్రాబ్లం కాదు. బంగ్లాదేశీ వాళ్ళని ఐడెంటిఫై చేయొచ్చు. కానీ వీళ్ళు బంగ్లాదేశీలే అని బంగ్లాదేశ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మనం పంపిస్తాము అక్కడ వాళ్ళు. సో అందు గురించి అక్కడ బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో ఆ బార్డర్స్ లో ఏమవుతుంది, ఒక సపరేట్ కాలనీ లాగా ఏర్పాటు చేయాల్సి వస్తుంది. సో అది ఇంకొక పెద్ద ఛాలెంజ్ అవుతుంది. అంటే త్రిశంకు స్వర్గం లాగా వాళ్ళకి అక్కడ వెళ్ళలేరు, ఇక్కడ వెళ్ళలేరు. సో ఆ పెద్ద ఛాలెంజ్ రాబోతోంది. సో దాంతో తద్వారా ఏంటంటే సువేందు అధికారి గారికి ఛాలెంజెస్ అంటే నెక్స్ట్ రాబోయే 6 నెలలు అగ్ని పరీక్షతో సమానం అండి. ఆయన ఈ రోల్లో సక్సెస్ఫుల్ అవ్వాలంటే కంపల్సరీ ఆయనలో యోగి రావాలి, ఆయనలో హిమంత బిశ్వ శర్మ రావాలి, ఇంకా అలాగే అమిత్ షా, వీళ్ళ ముగ్గురు ఒక ఆయనలోనే ఉండి వర్క్ చేస్తేనే అక్కడ సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. లేకపోతే చాలా ఛాలెంజెస్ ని ఎదుర్కోవాల్సి వస్తుందండి అక్కడ. ఎందుకంటే మమతా బెనర్జీ ఊరుకోదు ఆవిడ. ఏదో ఒకటి ఇలా రెచ్చగొట్టే పనులు చేస్తూనే ఉంటారు అక్కడ. కానీ ప్రసాద్ గారు, మీరు అన్నట్టుగా ఇప్పుడు వీళ్ళు మా పౌరులు అని చెప్పి వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే, ఆల్రెడీ గతంలో అఖ్తర్ హుస్సేని మాట్లాడాడు. అప్పటికి ఇంకా రిజల్ట్ రాకముందే, ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడే అక్కడ బీజేపీ ప్రభుత్వం రాబోతోంది కాబట్టి మనకు శరణార్థులు తాకిడి ఎక్కువ ఉండొచ్చు, మరి దీన్ని ఎలా అడ్రస్ చేయాలని చెప్పి పార్లమెంట్లోనే అఖ్తర్ హుస్సేని మాట్లాడాడు. తాజాగా హుమాయూన్ కబీర్ ఏదో రెచ్చగొట్టేటట్టుగా మాట్లాడుతున్నాడు. ఈ ముళ్ళ కంచెలు మమ్మల్ని ఏమి ఆపలేవు, లేకపోతే భయపెట్టలేవు, భయపడమని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే మనం ఎలాగో పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. పరిస్థితి ఏంటి? వాళ్ళు అంటే ఎక్కడికి వెళ్ళారనేది అఫ్కోర్స్ మన పరిధికి సంబంధించినటువంటి విషయం కాదు. ఎందుకంటే కన్సర్న్ ఏంటంటే బెంగాల్ నుంచి ఇతర బీజేపీ ఇతర రాష్ట్రాలు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటక, తెలంగాణ, కేరళ ఎక్కడైతే బీజేపీ రూలింగ్ లో లేదో ఆ స్టేట్స్ కి వెళ్ళిపోతున్నారు అనేటువంటి టాక్ కూడా వినబడుతోంది దొంగతనంగా. అది అది పెద్ద సమస్య అండి. ఎందుకంటే నేను కొన్ని రోజులు కర్ణాటకలో ఉన్నాను. అక్కడ చాలా మంది బంగ్లాదేశీయులు వాళ్ళ మాట బట్టే తెలిసిపోతుంది వాళ్ళు వేరే దేశస్తులని. సో మనకి సమస్య ఉంటుంది. సో అలాగే కొన్ని ప్రాంతాల్లో కావాల్సిన, ఎస్పెషల్లీ జయనగర్ లేకపోతే వైట్ ఫీల్డ్ ఇటువంటి ఏరియాల్లో కావాల్సిన, మేము 2004లో వెళ్ళినప్పుడు వేరేలాగా ఉండేది. అక్కడ డెమోగ్రఫిక్ చేంజెస్ మేము చాలా చూసాం. సో ఇది ఇంకొక ప్రాబ్లము. కానీ ఫస్ట్ మనకు అక్కడ ఏంటంటే వాజ్పేయి గారు ఎప్పుడు అనేవాళ్ళు, గంగాకో సాఫ్ కర్నా అయితే పెహలే గంగోత్రికో సాఫ్ కర్నా హై. అంటే అక్కడ రూట్ ఏదైతే ఉందో దాన్ని క్లీన్ చేసుకుంటూ వస్తే అక్కడ టైట్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇక్కడి నుంచి ఐడెంటిఫై చేసి పంపించడం జరుగుతుంది. సో అందు గురించి మనము దీనిలో ఇంకా ఛాలెంజెస్ ఉంటాయి మనకి. ఇప్పుడే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి నేను అనుకోవడం మినిమం 2 to 3 years టైం పడుతుంది. ఫస్ట్ వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ రావడం అయితే తగ్గుతుందని నేను అనుకుంటున్నాను రాజు గారు.
కరెక్ట్. ప్రక్షాళన చేయడానికి మనము వితిన్ డేస్‌లోనే ఇది 15 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి 15 కాదు ఇంకా అంతకు ముందు నుంచి కూడా ఇది జరుగుతోంది. ఒక ఈ 50 సంవత్సరాల పైనుంచి. జరుగుతోంది. కమ్యూనిస్టులు ఒక 35 ఏళ్ళు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు ఒక 25 ఏళ్ళు, ఆ తర్వాత మమత వచ్చి మొత్తం మీరన్నట్టుగా 50 సంవత్సరాల నుంచి జరుగుతోంది. ఈ చెత్త అంతా పేరుకుపోయింది. ఈ చెత్తను మొత్తం ఏరి పారేయాలి, మొత్తం ప్రక్షాళన చేయాలంటే కనీసం మీరన్నట్టుగా ఒక సంవత్సరంన్నర, 2 సంవత్సరాలైనా చాలా రిగరస్ ఎఫర్ట్ పెడితే గాని సాధ్యం కాదు. మరి ఆ దిశగా అయితే చర్యలైతే జరుగుతున్నాయి చాలా వడివడిగా. ఇంకొక హిందువుల పర్స్పెక్టివ్‌లో సంతోషించాల్సినటువంటి విషయం ఏంటంటే చాలా హిందూ ఆలయాలు కొన్ని దశాబ్దాలుగా మూతపడినటువంటి ఆలయాలు కూడా తెరుచుకుంటున్నాయి. అక్కడ మళ్ళీ మూసేసినటువంటి తలుపులు అక్కడ ప్రార్థనలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అది కూడా ఒక మంచి పరిణామం. పర్టిక్యులర్‌గా హిందూ సొసైటీకి, హిందూ ప్రజలకు కూడా. సో రాబోయే కాలంలో అండి రాజుగారు, రాబోయే కాలంలో కొన్ని డిస్ట్రిక్ట్స్ పేరు చెప్తాను. ఈ 7 డిస్ట్రిక్ట్స్ లో చాలా టెన్షన్ ఉండబోతోంది. ముర్షిదాబాద్, మాల్దా, నార్త్ పర్గనాస్, సౌత్ పర్గనాస్, నాడియా డిస్ట్రిక్ట్, కూచ్ బిహార్, జల్పాయిగుడి. ఈ 7 డిస్ట్రిక్ట్స్ లో చాలా టెన్షన్ ఉంటుంది. డెఫినెట్లీ చాలా మంది అక్కడ ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మన రక్షణ దళాలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం చాలా ఉంటుందండి. టెన్షన్ అంటే ఏంటి? ఏ విధమైన మీరు మీరు చెప్పారంటే టీఎంసీ అంటే వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనుకోండి. ఒక 80 మంది గెలిచారు. ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారో తెలీదు గానీ, మొత్తానికి డెఫినిట్‌గా వాళ్ళ పార్టీ నాయకులు కూడా ఉన్నారు కాబట్టి టెన్షన్ అంటే పరిపాలన సజావుగా చేయకుండా చేస్తారా? లేకపోతే బీజేపీ లీడర్ల మీద దాడి చేస్తారా? లేకపోతే ఏంటి? ఏం జరుగుతుందని మీ అంచనా? ఏ అంటే విధమైనటువంటి ఒకటి టెన్షన్? వైలెన్స్ ఇవి బార్డర్ డిస్ట్రిక్ట్స్ అండి. అటుపక్క అవును. నుంచి జమైతే ఇస్లామీ వాళ్ళు బాగా నెగ్గుంటూ వచ్చారు. ఇక్కడ అంటే మమతా బెనర్జీ వాళ్ళకి ఫండింగ్ చేసింది అనే ఊహాగానాలు కూడా ఉన్నాయి అక్కడ. సో అక్కడి నుంచి చాలా మంది చొరబాటుదారులు వాళ్ళు ఈ డిస్ట్రిక్ట్స్ లో రావచ్చు. లేకపోయినా ఇప్పుడే ఆల్రెడీ ఉన్న వాళ్ళ నుంచి కూడా కొంచెం వైలెన్స్ అయ్యే అవకాశాలు చాలా ఉండొచ్చండి. ఓకే. సో డెఫినిట్‌గా సో ఈ ఒక దానికి తోడు అలర్ట్‌గా ఏంటంటే ఉండాల్సి సువేందు అధికారి గారు ఇవన్నీ ఆల్రెడీ చూసి టీఎంసీలో వచ్చారు కాబట్టి ఇవన్నీ ఎలా ఆడతారో గేమ్స్ తెలుసు కాబట్టి హీ ఈస్ ద మోస్ట్ క్వాలిఫైడ్ మ్యాన్ టు హ్యాండిల్ దిస్ సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. మీరు చెప్పినట్టుగా ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్‌కి వెస్ట్ బెంగాల్‌కి సువేందు లాంటి లీడరే అవసరం. ముల్లును ముల్లుతోనే తీయాలి. ఒక యోగి, ఒక హిమంత బిశ్వ శర్మ ఏ విధంగా అయితే పనిచేస్తారో ఇక్కడ కూడా అదే విధమైనటువంటి పరిపాలన రావాలి. దానికి మొదటి అడుగు కూడా చాలా బలంగానే పడింది. ఇది రాబోయే రోజుల్లో మరింత అగ్రెసివ్‌గా ఉండాలని మనం కోరుకుందాం. నేషనల్ సెక్యూరిటీ ఫస్ట్ టార్గెట్ కాబట్టి దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటారని మనము భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ధన్యవాదాలు. ఓకే, నమస్కారం. బెంగాల్లో సువేందు అధికారి దుమ్ము దులుపుతున్నారు. గత దశాబ్దాలుగా పేరుకుపోయినటువంటి చెత్తనంతా కూడా ఏరిపారేస్తున్నారు. కలుపు మొక్కల్ని ఏరిపారేస్తున్నారు. ఉగ్రవాదుల్ని తన్ని తరిమేస్తున్నారు. బంగ్లాదేశీ చొరబాటుదారుల్ని కూడా వెనక్కి పంపించేస్తున్నారు. అలాగే ఏ అయితే సొరంగ మార్గాలు ఉన్నాయో, రాచ మార్గాలుగా ఇంతకాలం పనిచేసాయో సొరంగ మార్గాల్ని కూడా ధ్వంసం చేస్తున్నారు. ఇంకా దాదాపుగా కొన్ని వందల సొరంగ మార్గాలు బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్‌కి ఉన్నాయి. వాటిని కూడా బీఎస్ఎఫ్ డిస్మాంటిల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి ఒక ప్రక్షాళన జరుగుతోంది పశ్చిమ బెంగాల్‌లో. మరి ఈ అంశానికి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని, మీ అభిప్రాయాలను బెంగాల్‌లో ఇంకా ఏం జరగాలి? ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? పరిపాలన ఎలా ఉంటే బావుంటుంది? తప్పకుండా మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. వచ్చే ఎపిసోడ్‌లో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొని నేను మీ ముందుకు వస్తాను. ఇంకా మా దగ్గర నుంచి మీరు ఎలాంటి టాపిక్స్‌ని కోరుకుంటున్నారో అది కూడా మీరు కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయవచ్చు. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.